చాలాసార్లు మీరు పాపంలో ఉన్నప్పుడు ఇలా అనుకుంటారు, నేను పాపిని కదా, నేను ఇప్పుడు దేవుణ్ణి అడిగితే వస్తాడో రాడో అని. నిజం చెప్పనా, ఆయన వచ్చిందే నీకోసం. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరచండి. ఎందుకంటే నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయన పాపుల్ని రక్షించడానికి వచ్చిన దేవుడు. ఖచ్చితంగా పాపంలో ఉన్నవారు, బలహీనతల్లో ఉన్నవారు, యేసయ్యా నేను పాపిని అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా మన దగ్గరికి వస్తాడు. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయం అనుకుంటా. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక మంచి మాట మీతో చెప్తాను. 9వ వచనం చదువుదామా. తామే నీతిమంతులని తమ నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయంకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యులు నిలవబడి, చూడండి, మనల్ని మనం నీతిమంతులుగా చేసుకొని ఇతరులని తృణీకరిస్తే దేవుడికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన ప్రేమ మనకు అర్థమైతే ఒక పాపి మీద రాయి వేయడానికి మనం భయపడతాం. ఒక పాపి మీద రాయి వేయడానికి మనం భయపడతాం. ఎందుకంటే యేసు పాపుల్ని మార్చాలని కోరుకుంటాడు, పాపాన్ని ఖండించమని కోరుకుంటాడు, కానీ పాపుల్ని తృణీకరించాలని కోరుకోడు, పాపుల్ని అసహించుకోవాలని కూడా కోరుకోడు. ఒక పాపి ప్రార్థన చేస్తే దేవుడు అసహించుకుంటాడా? ఒక పాపి ప్రార్థన చేయడానికి ధైర్యం సరిపోదు, కానీ ఒక పాపి ఎలా ప్రార్థించాలి? ఎందుకంటే దేవుడు వచ్చిందే పాపులను రక్షించడానికి. అలాంటప్పుడు నీలో పాపం ఉందని నువ్వు వెనక్కి వెళ్ళడం దేవుడి చిత్తం కాదు. నువ్వు పాపివి అనుకున్నప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ఇలా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇక్కడ సుంకరైన ఒక పాపి చేస్తున్న ప్రార్థనని మనం నేర్చుకుందాం ఈరోజు. పాపులు ఎలా ప్రార్థించాలో నేర్చుకోండి. ఎందుకంటే పాపంతో ఉన్నారని చాలామంది ప్రార్థనకు కూడా రారు, చర్చిలోకి కూడా రారు. కాబట్టి ఈరోజు మనము పాపులకి రక్షణ ఉంది, పాపుల ప్రార్థన దేవుడు వింటాడని పక్కన వాళ్ళకి చెప్పు. పాపులకి రక్షణ ఉంది, పాపుల ప్రార్థన దేవుడు వింటాడు. అయితే పాపి ఎలా ప్రార్థించాలో నేర్చుకోవాలి. పాపి ఎలా ప్రార్థించాలో, నీ ప్రార్థన బట్టి నీకు రక్షణ. హల్లెలూయా. నీ ప్రార్థన, నువ్వు ఎంత పాపివైనాక నో ప్రాబ్లం, దేవుడి దగ్గరికి రావాలి. కానీ ఇక్కడ సుంకరి చేసినట్లుగా నువ్వు ప్రేయర్ చేయాలి. చూడండి, మొదటిగా 11వ వచనం. పరిసయ్యుడు నిలబడి ఇలా ప్రేయర్ చేస్తున్నాడు. చూడండి, తన పక్కన వ్యక్తిని ఎలా తృణీకరిస్తున్నాడో చూడండి. ఇతనే నీతిమంతుడు అనుకొని ఇలా ప్రేయర్ చేస్తున్నాడు. దేవా, నేను సోరులను, అన్యాయస్తులను, వ్యభిచారునైన ఇతర మనుషుల వల్లనైనా ఈ సుంకరు వన్నైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు. హల్లెలూయా. వీళ్ళలాగా లేనందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్తున్నాడు. వారమునకు 2 మారులు ఉపవాసం చేస్తున్నా, నా సంపాదన అంతటిలో 10వ భాగం చెల్లిస్తున్నానని తనలో తాను ప్రార్థించుచున్నను. అయితే సుంకరి, ఇదో పాపుల ప్రార్థన ఇలా ఉండాలి. ఒక సుంకర్లాగా నువ్వు ప్రేయర్ చేయగలిగితే ఈరోజే నువ్వు నీతిమంతుడిగా మార్చబోతున్నాడు. ఈరోజే దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. క్లాస్ కొట్టి దేవుని మహిమపరచండి. న్యూ లైఫ్ చర్చ్లో ప్రతి ఒక్కరూ ఒక సుంకరి కావాలి. సుంకర్లాగా ప్రార్థించడం మీకు రాకపోతే మీరు పరిసయ్యుల్లాగా మిగిలిపోతారు. సుంకర్లాగా ప్రార్థన చేస్తే దేవుని దృష్టిలో మీరు నీతిమంతులుగా నిలిచిపోతారు. ఒకవేళ మీరు నీతిమంతులు అయ్యుండి కూడా సుంకర్లాగా ప్రార్థన చేయడం రాకపోతే మీరు పరిసయ్యుల్లాగా మిగిలిపోతారు. ఇప్పుడు మీరు ఎవరిలాగా ఉంటే మంచిదని మీరు అనుకుంటున్నారు? సుంకర్లాగా ఉండండి, దేవునికి మహిమ కలుగుతుంది, మీరు నీతిమంతులు అవుతారు. ఆమేన్. హెచ్చించుకునే ప్రార్థనలు చేయడం మానేయండి. మీ ప్రార్థనలో ఎవరైనా మీకు గుర్తుకొస్తే, అది మీ శత్రువు అయినా సరే, మనస్ఫూర్తిగా క్షమించేసేయండి. నేను చాలా చక్కగా క్షమించేస్తాను అందరినీ. ఎందుకంటే నాకు న్యాయం తీర్చడానికి దేవుడు ఉన్నాడు. నేనెందుకు పగ పెట్టుకోవాలి?
నా దేవుడు నాకు న్యాయం చేస్తాడని నాకు తెలిసినప్పుడు నా శత్రువు నా దృష్టిలో పెద్దవాడు కాదు. అవునా కదా? దేవుడు నాకు న్యాయం చేస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? అయితే నీ శత్రువుని నీ దృష్టిలోనే కాదు, దేవుడి దృష్టిలో కూడా గొప్పవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దేవుడు న్యాయం చేస్తాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? అయితే నీ శత్రువుల గురించి మర్చిపో, అంతే. వాళ్ళ సంగతి ఆయన చూసుకుంటాడు, నీకు అవసరమే లేదు. బట్ నువ్వు ఫర్గివ్ చేయి, క్షమించు, అంతే. హల్లెలూయా, క్షమించు. నువ్వు క్షమించినంత మాత్రాన దేవుడు నీకు న్యాయం చేయడానికి కాదు. నువ్వు క్షమించు దేవుని బిడ్డగా, కానీ నీ శత్రువుల విషయంలో ఆయన పగ తెచ్చుకుంటాడు. నేను ఎప్పుడు కూడా ఒకటే, ఎంత పెద్ద శత్రువునైనా చాలా ఈజీగా క్షమించేస్తాను నేను, చాలా ఈజీగా. ఎంత పెద్ద శత్రువు అయినా సరే నేను కష్టపడను. ఇప్పుడు వీళ్ళని నేను క్షమించాలా, ఇంత బాధ పెట్టారు కదా, నన్ను ఇంత చంపాలనుకున్నారు కదా, నాకు ఇంత కీడు చేశారు కదా, నాకు ఇంత నష్టం చేశారు కదా, ఇప్పుడు వీళ్ళని నేను క్షమించాలా? అయ్యో అలే. దేవుడు న్యాయం చేసేటప్పుడు వీడు చేసిన కీడెంత నాకు, వీళ్ళు నాకు 10% చేస్తే నా దేవుడు నాకు 200% మేలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు శత్రువు గురించి ఆలోచించడం నేను మర్చిపోయాను. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరచండి. శత్రువు గురించి ఆలోచించడం మర్చిపోయాను. మరొకసారి క్లాప్స్ కొట్టండి. ఒకప్పుడు నా శత్రువుల గురించి నేను ఆలోచించి బాధపడుతూ ఉండేదాన్ని. నన్ను తిట్టిన వారి గురించి నేను బాధపడేదాన్ని, నన్ను అవమానపరిచిన వారి గురించి బాధపడేదాన్ని, నన్ను హేళన చేసిన వారి గురించి బాధపడేదాన్ని, నన్ను తిట్టిన వారి గురించి బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు అదంతా టైం వేస్ట్ పని అనిపిస్తుంది నాకు. రీసెంట్గా నేను కొన్ని వీళ్ళకి వెళ్ళినప్పుడు వారు మరీ పిలిచి నన్ను అవమానపరిచినట్టుగా అనిపించేది. అయితే నాతో ఉండే వాళ్ళు కొంచెం త్వరగా రియాక్ట్ అవుతారు. వాళ్ళ ఉదయ్ ఒకడు, నిన్నెవరైనా తక్కువగా చూస్తే నేను ఒప్పుకోనమ్మా అంటాడు. వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు చేస్తా అంటాడు. నేనంట, నన్ను గణపరిచే దేవుడు ఉన్నంత వరకు ఏ మనుషుడు నన్ను తక్కువ చేయలేడు. జస్ట్ లివ్ దెమ్, అంతే అని చెప్పాను. నన్ను గణపరిచే దేవుడు నాతో ఉన్నంత వరకు, నన్ను మహిమలోకి తీసుకెళ్లే దేవుడు నాతో ఉంటే ఏ మనుషుడు నన్ను అవమానపరచగలడు? ఏ మనుషుడికి అది సాధ్యం? వాళ్ళు కొన్నిసార్లు ఉన్నవాళ్ళు కదా, కోటీశ్వర్లు ఉన్నవాళ్ళు, వాళ్ళ దృష్టిలో నాకు కొంచెం డబ్బు లేదని కొంచెం తక్కువగా చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. నేను అన్నా, వాళ్ళు దేన్ని బట్టి నన్ను తక్కువగా చూస్తున్నట్టు నీకు అనిపిస్తుంది? ఉదయం అడిగా ప్రశ్న. డబ్బును బట్టి తక్కువగా చూశారు, కానీ నాలో ఉన్న దేవుణ్ణి బట్టి వారు ఎంత ధనవంతులైనా నా దగ్గర తగ్గించుకొని మోకరించారు. డబ్బుని బట్టి నన్ను తక్కువగా చూస్తే మీరు బాధపడకండి. నాలో దేవుణ్ణి బట్టి వారు నాకు ఇచ్చే రెస్పెక్ట్ నాకు చాలు. దట్ ఈస్ ఎనఫ్, దట్ ఈస్ ఎనఫ్. డబ్బు లేదని తక్కువగా ఎంత చూసినా మీరు బాధపడద్దు, కానీ నాలో క్రీస్తుని చూస్తున్నారా, చాలు, సంతోషిస్తాను నేను ఒకటే చెప్పాను ఉదయ్కి, చూడండి, నా దేవుడు నాతో ఉన్నంత వరకు, నా దేవుడు నన్ను హెచ్చించే దేవుడు నాతో ఉన్నంత వరకు, భూలోకములో అందరి ఎదుట ఆయన నన్ను హెచ్చించే దినం ఒకటి ఉంది. దేవుడు నాతో ఉంటే మనుషులు ఎవరు నన్ను తక్కువ చేయడానికి? అసలు అది వాళ్ళకి సాధ్యమా? అది మన తెలివి తక్కువతనం, అది మన తెలివిలేనితనం. హల్లెలూయా. అందుకే కొన్ని విషయాలు నా దృష్టికి, నేను దేవుళ్ళో ఇప్పుడు నా స్టేటస్ ఎట్లుందంటే నా దృష్టిలో అన్నీ చిన్నవే, ఒక దేవుడు ఒక్కడే పెద్దవాడు. ఈవెన్ నా దృష్టిలో నా శత్రువు కూడా దిస్ మచ్, ఇది కూడా తక్కువే. ఇప్పుడు నా దృష్టిలో గొప్పగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు అయిన యేసే. నా శత్రువు కాదు, నన్ను అవమానపరిచిన వాళ్ళు అంతకన్నా కాదు. నా దృష్టిలో గొప్ప వ్యక్తి ఎవరంటే యేసు ప్రభువే.
అందుకే నాకు అసలు శత్రువులు ఉన్నారా అన్న విషయం నేను మర్చిపోయాను. క్లాప్స్ కొట్టండి. ఒకప్పుడు నన్ను ఎవరన్నా తిడుతున్నారు సంఘంలో అని దేవుడు చెప్తే ఏడ్చేదాన్ని, నన్ను తిడుతున్నారా దేవా అని. బట్ ఇప్పుడు అంటున్నా, తెలియక తిడుతున్నారు ప్రభా, తెలిస్తే నాలాగా అందరినీ క్షమించి నీలో ఆనందిస్తుండరి. సో మన ఆత్మీయ లెవెల్ ఏ లెవెల్లో ఉందో మనం చూసుకోవాలి. హల్లెలూయా. లోకంలో నువ్వు దేవుళ్ళో ఎదగకపోతే మనుషుల్ని చూసుకుంటూ బ్రతుకుతావు. దేవుళ్ళో ఎదిగితే క్రీస్తుని చూస్తూ ముందుకెళ్తావు. నా ఆత్మీయ స్థితి ఏంటి అంటే, ఒక పరిచయుడు ఒక సుంకర్ని చూస్తూ చేసిన భక్తి లాంటిది కాకూడదు మన భక్తి. ఒక పరిచయుడు ఒక సుంకర్ని చూస్తూ చేసిన ప్రార్థన లాంటి ప్రార్థన కాకూడదు మన ప్రార్థన. సుంకరి పరిచయుడు చేసిన ప్రార్థనలో మనం చాలా నేర్చుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా సుంకరి ప్రార్థన నువ్వు నేర్చుకోకపోతే ఈ రాత్రి నువ్వు ఒక పరిచయుడిగా మిగిలిపోతావు. హల్లెలూయా. ఒక పరిచయుడిగా మిగిలిపోతావు. నీ భక్తిలో, నీ విశ్వాస జీవితంలో, నీ ప్రార్థనలో దేవుణ్ణి చూసి ప్రార్థించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. మీకు తెలియని ఒక మంచి విషయం, అర్థం కాని వాళ్ళకన్నా అర్థమైన వాళ్ళు ధన్యులు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నాతో చెప్పాడు, నేను ఈవినింగ్ ప్రేయర్లో మాట్లాడబోచున్నా అన్నాడు. నేను అందుకని ఈ వాక్యం ప్రిపేర్ కాకుండా వచ్చాను. దేవుడు మాట్లాడేటప్పుడు మళ్ళీ మనం ప్రిపేర్ అవ్వడం ఎందుకు అని. హల్లెలూయా. సో మీ అందరికి ఒక మంచి మాట, వీళ్ళిద్దరి ప్రార్థన ఈరోజు మీకు అర్థమైతే మీలో అనేకులు నీతిమంతులుగా మార్చిపోతున్నారు. ఫస్ట్ పాయింట్, నీ ప్రార్థన ఒక పాపిని చూస్తూ చేసే ప్రార్థనలాగా ఉండకూడదు, క్రీస్తుని చూసి చేసే ప్రార్థనలాగా ఉండాలి. నీ ప్రార్థన ఒక సుంకర్ని తృణీకరిస్తూ చేసే ప్రార్థనలాగా ఉండకూడదు. నీ ప్రార్థన నీ నీతిని హెచ్చించుకునే ప్రార్థనలాగా ఉండకూడదు. హల్లెలూయా. ఇతను నిజంగా దేవుడి దగ్గర నిలబడి, దేవా నేను మంచివాడిని, నీ కృతజ్ఞతలు అని చెప్పాడు. నిజం చెప్పనా, నేను మంచివాడిని, నీ కృతజ్ఞతలు అంటే తన్ను తాను చూసుకొని సంతోషపడుతున్నాడు. రెండోది, దేవుడికి మనల్ని మనం చూసుకొని సంతోషపడడం ఇష్టం లేదు. మనల్ని మనం చూసుకొని ఆనందపడద్దు. సైతాను తన్ను తాను చూసుకొని సంతోషపడింది, గర్వపడింది. నిన్ను నీవు చూసుకొని చేసే ప్రార్థన నీకు జీరోనే మిగులుస్తుంది. నీ ప్రార్థనలోకి నువ్వు వెళ్తే నిన్ను నీవు అసలు కనిపించకూడదు. మరి ఎవరు కనిపించాలి అంటే ప్రభు అయిన యేసే నీ ప్రార్థనలో ఉండాలి. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. చూడండి, ఇవి చూడడానికి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ ఇవి నువ్వు గ్రహించుకోకపోతే నీ జీవితం, నీ భక్తి సమస్తాన్ని జీరో చేసేస్తాయి. నిన్ను ఒక పరిచయుడిగా లోకంలో నిలబెట్టేస్తుంది ఒక ప్రార్థన. ఇక్కడ పరిచయుడు 3 విషయాలతో ప్రార్థించాడు. ఒకటి, తన్ను తాను గొప్ప చేసుకొని తనను చూసి ప్రేయర్ చేసుకున్నాడు. రెండోది, తన పక్కనున్న సుంకర్ని ద్వేషిస్తూ తృణీకరిస్తూ ప్రేయర్ చేశాడు. ఈ ప్రార్థన మొత్తంలో అసలు యేసు ప్రభు లేడండి. అది దౌర్భాగ్యం. దేవా నీ కృతజ్ఞతలు అని చెప్పాడు. నన్ను నీతిమంతుడిగా మార్చినందుకు నీ కృతజ్ఞతలను ఉన్నా బాగుండేది, కానీ ఈ మనుషుల్లాగా లేనందుకు నా నీతిని బట్టి నీ కృతజ్ఞతలు అన్నాడు. అది ఇంకా దౌర్భాగ్యమైన స్థితి. నువ్వు ఎప్పుడైనా నీ గురించి కృతజ్ఞతలు చెప్పాలి అంటే, దేవా నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞతలు అని చెప్పండి. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఈ ప్రార్థన అంతటిలో మీకు ఏమర్థమవుతుందో తెలుసా? ఈ పరిచయుడు పెద్ద గర్విష్టి సైతాన్ లాగా అని అర్థమవుతుంది. ఎందుకంటే సైతాన్ కూడా తన్ను తాను చూసుకొని పడిపోయింది. ఇక్కడ పరిచయుడు కూడా తన్ను తాను చూసుకొని పడిపోయాడు. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరచండి. కానీ ఒక సుంకరి చేసిన ప్రార్థన ఈరోజు మిమ్మల్ని నీతిమంతులుగా మార్చిపోతుంది.
సుంకరి ప్రార్థన అంతటిలో దేవుడు తప్ప మరేమీ లేదు. చూడండి, మనం ఇక్కడ చదువుకుందాం 12వ వచనం. వారమునకు 13వ వచనమా, వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ భాగం చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి, ప్లీజ్ ఇక్కడ మీరు ఎవరైనా సరే సుంకర్లాగా ఉండడానికి ప్రయత్నించండి. చెప్పు నీ పక్కన వాళ్ళకి, నువ్వు ఒక పాస్టర్లు అయినా సరే మీరు సుంకర్లాగానే ప్రార్థన చేయాలి. ఒక వర్షిప్ లీడర్స్ అయినా సరే సుంకర్లాగానే ప్రేయర్ చేయాలి. ఒక విధంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ఒక సుంకర కావాలి. హల్లెలూయా. ఇక్కడ సుంకర చేస్తున్న ప్రార్థనని ప్రార్థనలో లేకపోతే నువ్వు పరిశుద్ధుడివి. చూడండి, సుంకరి ఎంత చక్కటి ప్రార్థన. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటికైనను ధైర్యం చాలక రొంబు కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను. ఇక్కడ చూడండి, సుంకరి ముందు పరిశుద్ధుడు లేడు, సుంకరి ముందు మనుషులు లేరు, సుంకరి ముందు తన గొప్పతనం లేదు, సుంకరి ముందు కేవలం యేసు మాత్రమే ఉన్నాడు. యేసు వైపు కూడా చూడ్డానికి శక్తి సరిపోక యేసుకు దూరంగా నిలబడి రొమ్ము కొట్టుకొనుచు, అయ్యో నేను పాపిని. ఈరోజు నువ్వు ఎంత పెద్ద పాపివైనా సరే, ఒకవేళ ఇక్కడ ఉంటే నువ్వు ఎంత పెద్ద చెడ్డదానివైనా సరే, ఎంత పెద్ద వ్యభిచారమైనా సరే, ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నా, ఎంత తాగుబోతు నువ్వు ఉన్నా, దేవుడి దగ్గరికి సుంకరిలాగా వెళ్ళు. అయ్యా నేను పాపిని అని చెప్పు. అయ్యా నన్ను క్షమించు అని అడుగు. అయ్యా నాలోకి రా ప్రభు అని చెప్పు. యేసు ప్రభువులు శిష్యులు అన్నారు కదా, అయ్యా ఇంత పెద్ద తుఫానులో నేను కొట్టుకుపోతానయ్యా, అయ్యా నేను నశించిపోతున్నాను, మీకు దయ లేదా మా మీద అన్నట్లు అడుగు. దేవా నువ్వు లేకపోతే నేను తాగుబోతుగా మిగిలిపోతానయ్యా, నువ్వు లేకపోతే ఒక వ్యభిచారిగా మిగిలిపోతానయ్యా, అయ్యా నువ్వు లేకపోతే ఒక పాపిగానే మిగిలిపోతానయ్యా, అయ్యా నీ సహాయం నాకు కావాలి, దేవా నేను నశించిపోవడం నీ చిత్తం కాదు అని నువ్వు ఒక సుంకర్లాగా ప్రార్థన చేయగలిగితే దేవుడు ఈరోజు నిన్ను నీతిమంతులుగా తీర్చిపోతున్నాడు. నువ్వు చేసే ప్రార్థన తగ్గింపు ఉండాలి, నువ్వు చేసే ప్రార్థనలో యేసు ఉండాలి. నీ ముందు క్రీస్తును పెట్టుకొని నువ్వు ప్రార్థన చేయి, తప్పకుండా నువ్వు సక్సెస్ అవుతావు, నీతిమంతుడిగా మార్చబడతావు. సో పాపం ఉందని వెనక్కి వెళ్ళకండి, పాపం ఉన్న సుంకరిలాగా దేవుడి దగ్గరికి రాండి. బైబిల్ పట్టుకొని మీరు ఎంత పాపం ఉన్నా మీరు చర్చిలోకి వచ్చేటప్పుడు కొన్నిసార్లు మీ పాపాన్ని బట్టి దేవుని ఆత్మ పనిచేయదు, మీ పాపాన్ని బట్టి కొన్నిసార్లు దేవుడు ఎంత ఫైర్ అవుతాడు, మీ పాపాన్ని బట్టి కొన్నిసార్లు అభిషేకం ఎంతో డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. కానీ మీరు సుంకరిలాగా తగ్గించుకొని ప్రభు దగ్గరికి రాగలిగితే ఆ అభిషేకమే నిన్ను పవిత్రపరుస్తుంది, ఆ అభిషేకమే మిమ్మల్ని పవిత్రపరుస్తుంది. మీలో పాపం పెట్టుకొని పరిచయుల్లాగా నటించొద్దు. చూడండి, ఇక్కడ ఈ సుంకరి చేసిన ప్రార్థన 13వ వచనం. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటికైనను ధైర్యం చాలక రొంబు కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కనుకరించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా, అతను కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడెను. అబ్బా, ఒక చిన్న ప్రార్థన ఒక నీతిమంతుడిని డామినేషన్ చేసింది. ఒక చిన్న ప్రార్థన ఒక పాపిని నీతిమంతుల కన్నా ప్రమోషన్ ఇచ్చి నిలబెట్టింది. ఒక చిన్న ప్రార్థన నీతిమంతుల కన్నా ఉన్నతంగా తీసుకెళ్తుందని మీకు తెలుసా? ఆ ప్రార్థనలో నువ్వు ఉండొద్దు, ఆ ప్రార్థనలో మరొకరిని తృణీకరించొద్దు. నీ ప్రార్థన నీ రక్షణ కొరకై ఉండాలి. నీ ప్రార్థనలో ఓన్లీ క్రీస్తు ఉండాలి. ఆయన మాత్రమే నిన్ను రక్షిస్తాడని నువ్వు నమ్మాలి. ఆయన మాత్రం నీకు సహాయం చేస్తాడని నువ్వు నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే ఆయన ప్రేమ అగాపే ప్రేమ. హల్లెలూయా. అంతవరకు నీతిమంతుడుగా ఉన్న పరిచయుడు కాస్త నర్సరీకి వెళ్ళాడు. అప్పుడు దాకా
ఎల్కేజీలో ఉన్న నర్సరీ కన్నా ఇంకా చిన్నదేముంది, ప్లే స్కూల్లో ఉన్న సుంకరి కాస్త డాక్టరేట్ పొందుకున్నాడు. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. డాక్టరేట్ పొందుకున్నాడు. వావ్, ఇంత మంచి అవకాశాలు దేవుడు పాపులకి ఇస్తే మనమేమో తాక్కుంటా ఇంట్లోనే ఉండి పాపిని 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 అనుకుంటా కూర్చుంటున్నాం. అందుకే దేవుడు అన్నాడు, ఆయన మార్గాలు మీ మార్గాలు వంటివి కాదు. పాపికి ఇచ్చిన మార్గం చాలా గొప్పది. క్లాప్స్ కొట్టాలి. ఈరోజు పాపికి రక్షణ మార్గాన్ని ఇచ్చాడు. క్లాప్స్ కొడదాం. పాపికి ఇచ్చిన రక్షణ మార్గం చాలా గొప్పది. ఈరోజే ప్లే క్లాస్ నుంచి డాక్టరేట్లోకి వెళ్ళిపోతున్నారు మీరు. జస్ట్ ఒక ప్రార్థన నేర్చుకుంటే చాలు, ఆ ప్రార్థన నిన్ను ప్రొఫెసర్గా చేయబోతుంది. ఆ ప్రార్థన మిమ్మల్ని నీతివంతులుగా పరలోక రాజ్య వారసులుగా చేయబోతుంది. జస్ట్ సింపుల్ ప్రేయర్, ఏం ప్రేయర్ లేదు. హల్లెలూయా. కష్టపడాల్సిన అవసరం లేదు, ముక్కును తీసుకెళ్ళి నేలకు రాయాల్సిన అవసరం లేదు. నో, జస్ట్ నేను పాపిని అని రొమ్ములు కొట్టుకో. ఒకసారి కొట్టుకోండి, ఎట్లుంటుందో చూడండి. ప్రతిరోజు ఈ ప్రార్థన నేర్చుకోండి, ఈ ప్రార్థన చేయండి. తప్పకుండా మీరు ఉన్నత స్థితిలోకి వెళ్తారు. ఎందుకంటే ఒక నీతిమంతుణ్ణి పరిశుద్ధుడిగా చేసింది నేను నీతిమంతుడని చెప్పుకోవడాన్ని బట్టి. అందుకే పౌలు అన్నాడు, నేను మంచివాడిని అనుకున్నవాడు పెద్ద పాపి అన్నాడు. ఎందుకంటే ఆ మంచితనం క్రీస్తు నుంచి వచ్చిందని మనం చెప్పకపోతే మనం పాపులమే. హల్లెలూయా. అందుకంటే నా నీతికి, అందుకే దావీదు అన్నాడు, నా నీతికి ఆధారమగు దేవా అన్నాడు. ఈరోజు ఒకవేళ నేను అంతో ఇంతో నీతిలో ఉన్నానంటే అది క్రీస్తుని బట్టి. క్లాప్స్ కొట్టండి. మనల్ని బట్టి ఏది జరగదు, కానీ ఇక్కడ పరిశుద్ధుడు అంతా నా వల్లే జరిగింది అని చెప్తున్నాడు. అంతా నాతోనే జరుగుతుంది, అంతా నా వల్ల జరిగింది, అంతా నాతో జరుగుతుంది అనడమే పరిశుద్ధుని ప్రార్థన. కానీ సుంకరి ప్రార్థన అది కాదు. సుంకరి ప్రార్థన టోటల్ డిఫరెంట్. సుంకరి ప్రార్థన భయముతో కూడిన ప్రార్థన. సుంకరి ప్రార్థన భయముతో కూడిన ప్రార్థన. ఇక్కడ నేను మీకు ఈరోజు చెప్తున్నా, భయము కలిగిన ప్రార్థన నిన్ను నీతిమంతులుగా చేస్తుంది. భయము కలిగిన ప్రార్థన పరిచయుల కన్నా శాస్త్రుల కన్నా, దేవుడు ఒక మాట అన్నాడు, పరిచయుల కన్నా శాస్త్రుల కన్నా మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఇలా అనగానే మనం షాక్. పరిశుద్ధుల నీతి శాస్త్రుల నీతి కన్నా నీతి ఎక్కువ కావాలంటే అమ్మో నేను ఇంకెన్నో నీతి కార్యాలు చేయాలి కాదు, ఎన్నో నీతి కార్యాలు కాదు, భయముతో కూడిన ప్రార్థన చేయాలి. అది నిన్ను పరిశుద్ధుల కన్నా శాస్త్రుల కన్నా ఉన్నతమైన స్థితికి నిన్ను తీసుకువెళ్తుంది. దేవుడు కోరుకునేది నిన్ను ఒక పరిశుద్ధుని కన్నా శాస్త్రుని కన్నా గొప్పవాడు అయితేనే పరలోక రాజ్యం వస్తుంది. అంటే శాస్త్రుల కన్నా పరిశుద్ధుల కన్నా గొప్పవాళ్ళం కావాలంటే ఏంటి అని ఆలోచిస్తారు. గొప్పవాడికి కావాలంటే మీరందరూ ఒక సుంకరి కావాలి. హల్లెలూయా. ఒక సుంకరి కావాలి, ఒక సుంకరి. భయముతో కూడిన ప్రార్థన. సుంకరి చేసిన ప్రార్థన అతన్ని రక్షించడమే కాదు, మరొకసారి ఆ పాపంలోకి వెళ్ళకుండా దేవుడి కృప పొందుకున్నాడు. ఎందుకంటే దేవుని కృప పొందుకున్న వారు మరొకసారి పాపం చేయలేరు. ఆయన పడుతున్న ఆ భయము క్రీస్తుకు దగ్గర చేసింది. ఇప్పుడు చెప్పే మాట మీరు వింటే షాక్ అవుతారు. చూడండి 14వ వచనాన్ని, అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి, అతనికంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడిననియు. మరొక దగ్గర ఇదే ప్యాసేజ్లో ఏముంటుందంటే, అతనికంటే ఇతడు దేవుని దృష్టికి గొప్పవాడుగా ఎంచబడ్డాడని ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి సుంకరి దేవుని దృష్టిలో ఎలా అయిపోయాడు? ఇంపైన వాడుగా, గొప్పవాడుగా మిగిలిపోయాడు. హల్లెలూయా. అందుకే దేవుని భయము మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. కాబట్టి ఈరోజు మీరు శాస్త్రుల కన్నా పరిశీలన కన్నా
అత్యధికమైన నీతిమంతులు కావాలి న్యూ లైఫ్ చర్చ్లు అని దేవుడు కోరుకుంటున్నాడు. అది మనందరి జీవితంలో జరగాలి అంటే ప్రతి ఒక్కరూ ఒక సుంకరిగా మారిపోయి భయంతో కూడిన ప్రార్థన మీరు చేస్తే ఈరోజే మీరు ఆ పరలోక రాజ్యాన్ని చూడగలుగుతారు. ఎప్పుడో వదిలిపెట్టండి, ఎప్పుడో చచ్చిపోయిన దాకా కాదు, ఇప్పుడే మీరు పరలోక రాజ్య అనుభూతిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి పాపాలు బలహీనతలు ఉన్నాయని చర్చికి రావడం ఆపకండి. పాపాలు బలహీనతలు ఉన్నప్పుడు మోకరించి భయంతో కూడిన ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు పరలోక రాజ్య వారసులుగా మిమ్మల్ని చేయబోతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక.